అందరికీ నమస్కారం. తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం సుధామయ్య గారు రచించినటువంటి ది టైమ్ అనే సరసమైన కథ విందాం. ఈ కథ 2022 ఆగస్టు 5 సహారీ వీక్లీలో ప్రచురించబడింది. మరి కథలోకి వెళ్దామా? అద్దం ముందు నిలబడిన మైథిలి తనను నిలువెల్లా చూసుకుంటోంది. 40 ఏళ్ల తన ముగ్ధత్వానికి చీర చుట్టుకుంటూ కుచ్చిళ్ళు సరిచేసుకోసాగింది. ఈలోపు మైథిలి వెనకగా వచ్చిన మిహిర్ చంద్ర ఆమెను గట్టిగా చుట్టేశాడు. మెడ వంపులో ముద్దు పెట్టుకున్నాడు. చిరపరిచితమైన ఆ స్పర్శకు మైథిలి తమకంగా భర్తను కౌగిలించుకుంది. అంతకుముందే సర్దుకున్న చీర కుచ్చిళ్ళు జారిపోతున్న ఆ సమయంలో అలారం గట్టిగా మోగింది. ఆ శబ్దానికి కల చెదిరిపోయి కలవరపాటుగా కళ్ళు తెరిచింది మైథిలి. సమయం ఉదయం 6 గంటలు చూపిస్తోంది. వెంటనే అలారం ఆపేసి పక్కన చూసింది. అప్పటికే అక్కడ మిహిర్ చంద్ర లేడు. అతను ఎక్కడుంటాడో తెలిసిన మైథిలి నిట్టూరుస్తూ పైకి లేచింది. కొద్దిసేపటి తర్వాత కాఫీ కప్పు పట్టుకుని ఇంటిలో ఒక పక్కగా ఉన్న విశాలమైన పెద్ద గదిలోకి అడుగుపెట్టింది. ఆ గదిలో ఒక చివర టేబుల్ మీద ఉన్న కంప్యూటర్లో దీక్షగా చూస్తూ మరోపక్క గజిబిజిగా ఉన్న వైర్లను అక్కడున్న పెద్ద టేబుల్ మీద అమరుస్తున్నాడు మిహిర్ చంద్ర. మైథిలి భర్తను చూస్తూ, ఏవండి కాఫీ పిలిచింది. అక్కడ పెట్టి వెళ్ళు. వెనుతిరిగి కూడా చూడకుండా మిహిర్ చంద్ర సమాధానం. అది తనకు అలవాటే కనుక కప్పు అక్కడ పెట్టి నిట్టూరుస్తూ వెనుతిరిగింది. ఇక మిహిర్ చంద్ర పేరొందిన ఇండియన్ సైంటిస్టుల్లో ఒకడు. తన పరిశోధనల్లో ఎన్నో కొత్త వస్తువులను కనుగొని వాటిని ప్రపంచానికి పరిచయం చేసినటువంటి ఘనత మిహిర్ చంద్రకే దక్కుతుంది. తన చిన్న వయసు నుంచే గొప్ప గొప్ప ఆవిష్కరణలను ప్రపంచానికి పరిచయం చేసి దేశంలో టాప్ 10 సైంటిస్టుల్లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం కొత్త ఆవిష్కరణలో పరిశోధన కొనసాగిస్తున్నాడు. కొద్దిసేపటిలో టిఫిన్ ప్లేట్ ఆ పెద్ద గదిలోకి పట్టుకొచ్చిన మైథిలి అక్కడ ఉదయం పెట్టిన కాఫీ కప్పు చల్లారిపోయి ఉంది. మిహిర్ చంద్ర తన పనిలో దీక్షగా నిమగ్నమై ఉన్నాడు. టిఫిన్ ప్లేట్ అక్కడ పెట్టి చల్లారిపోయిన కాఫీ కప్పు పట్టుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయింది మైథిలి. మిహిర్ చంద్ర ఎన్నో రోజుల నుంచి సరికొత్త పరిశోధనలో మునిగి ఉంటున్నాడు. సమయం తెలియకుండా పనిచేసుకుంటున్నాడు. తిండి నిద్ర లేకుండా అనునిత్యం తన పనిలో ఉండటం చూసి మైథిలి బాధపడటం తప్ప మరేం చేయలేకపోతోంది. ఇంతకుముందు కనీసం అప్పుడప్పుడు వంటింట్లోకి రావటమో, బెడ్రూమ్లో కొద్దిసేపు పడుకోవటమో, తనతో సమయం గడపడమో చేసేవాడు మిహిర్ చంద్ర. కానీ ప్రస్తుతం పక్కకు కదలకుండా తన పరిశోధన గదిలోనే ఉండిపోతున్నాడు అని మైథిలి మనసులో ఎంతగానో బాధపడుతూ ఉండిపోయింది. ఇంతలో మైథిలి ఆలోచనలను భగ్నం చేస్తూ పక్కనున్న ఫోన్ మోగింది. ఆ ఫోన్ ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసిన మైథిలి ఆతృతగా ఫోన్ చేతిలోకి తీసుకుంది. అటుపక్క నుంచి అమెరికాలో చదువుతున్న తమ ఏకైక కుమారుడు వివాన్ చంద్ర. ఈ ఇంట్లో ప్రస్తుతం తన ఒంటరితనాన్ని పట్టించుకునే ఒకే ఒక వ్యక్తి తన కొడుకే అనుకుంటూ మాట్లాడి ఫోన్ పెట్టేసింది మైథిలి. ఇంతలో మైథిలి అన్న పిలుపు వినిపించింది. గది నుంచి బయటకు వచ్చిన మిహిర్ చంద్ర వద్దకు వెళ్ళింది మైథిలి. భర్తతో ఏదో చెప్పాలని ప్రయత్నిస్తున్నంతలో మైథిలి, నాకు స్నానానికి నీళ్లు రెడీ చేయి చెప్తూ పక్క గదిలోకి వెళ్ళాడు మిహిర్ చంద్ర. వేడి నీళ్లు సిద్ధం చేసిన మైథిలి అక్కడే నిలబడి ఆలోచనల్లోకి జారిపోయింది. నీళ్లు రెడీ చేయమనగానే మిహిర్ చంద్ర చేసే పనులు ఆమెకు గుర్తుకొస్తున్నాయి. తనతో పాటే లోపలికి లాక్కుని వెళ్ళి తన మీద నీళ్లు పోసేవాడు. తడిసిన అందాలను ఆస్వాదిస్తూ తనను తన్మయత్వంగా హత్తుకునేవాడు. మైథిలి ఆలోచనలు సాగుతూ ఉండగానే తన వెనక ఏదో శబ్దం వినిపించింది. వెనుతిరిగి చూసింది మైథిలి. అప్పటికే అక్కడ మిహిర్ చంద్ర భోజనం వడ్డించుకుంటున్నాడు. మామూలుగా అయితే మైథిలి వడ్డించే వరకు ఆగి అప్పుడు తను తింటూ మైథిలికి తినిపించేవాడు. కానీ ప్రస్తుతం మిహిర్ చంద్రలో మార్పును అంగీకరించలేకపోతోంది మైథిలి. ఇప్పుడు మాత్రం తన బాధను అతనికి తెలియచెప్పాలని వేచి ఉంది మైథిలి. అంతలోనే పైకి లేచిన మిహిర్ చంద్ర భార్యను చూస్తూ, ఇంటి తలుపులు జాగ్రత్తగా వేసుకో, నేను వెళ్తున్నాను, కేవలం 2 ముక్కలు మాత్రమే చెప్పి ముందుకు వెళుతున్న మిహిర్ చంద్రను అలాగే చూస్తూ ఉండిపోయింది మైథిలి. ఇక 2 రోజుల తర్వాత సోఫాలో కూర్చునున్న మైథిలికి మాగన్నుగా కునుకు పట్టింది. ఇంతలో మైథిలి మైథిలి అని అరుస్తూ అక్కడికొచ్చాడు మిహిర్ చంద్ర. కళ్ళు తెరవబోతున్న మైథిలిని ఎత్తుకుని గిరగిరా తిప్పసాగాడు. కలలో కళ్ళు తిరుగుతున్నాయి అని అనుకోసాగింది మైథిలి. మైథిలి, నేను సాధించాను, నా శ్రమ ఫలించింది అంటూ మైథిలి గట్టిగా హత్తుకున్నాడు.
మిహిర్ చంద్ర. భర్త స్పర్శకు పులకించింది మైథిలి. అది కల కాదు, నిజమే అని అర్థమైంది. వెంటనే అతని చేయి పట్టుకుని సోఫాలో కూర్చోబెట్టింది. తాను పక్కనే కూర్చుంది. ఇప్పుడు చెప్పండి, ఏం సాధించారు? ఎప్పుడూ చూడని సంతోషం ఇవాళ మీలో కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది అని అడిగింది. గత 6 నెలలుగా నేను ఒక సరికొత్త పరిశోధనలో ఉన్నాను కదా, దాని ఫలితం ఇవాళ మనకు లభించింది అని గర్వంగా చెప్పాడు మిహిర్ చంద్ర. ఏమిటది? కుతూహలంగా అడిగింది మైథిలి. అది టైం మిషన్. అందులో మనం ముందుకు కానీ వెనకకు కానీ కాలంలో ప్రయాణం చేయొచ్చు అన్నాడు మిహిర్ చంద్ర. ఆ మాటలు విని ఆశ్చర్యపోయింది మైథిలి. ముందుకి వెనకకి ప్రయాణం చేయొచ్చా అని అడిగింది. అవును మైథిలి అంటూ ఆలోచనల్లోకి వెళ్ళిపోయాడు మిహిర్ చంద్ర. తాను కనిపెట్టిన టైం మిషన్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవటానికి నిశ్చయించుకున్నాడు. తాను టైం ట్రావెల్లో ఉన్నప్పుడు మైథిలి అక్కడికి వస్తే కష్టమని భావించి ఆ గది తలుపులను బంధించాడు. తర్వాత తన పరిశోధన ఆ గదిలో ఉన్న పెద్ద టేబుల్ మీద ఉన్న కొన్ని వైర్లను కలిపాడు. ఒక చివరన ఉన్న వైరుని తన చేతికి చుట్టుకున్నాడు. టేబుల్ మీద అమర్చిన పెద్ద గడియారంలో తాను వెళ్ళాలనుకున్న కాలానికి సమయాన్ని అమర్చాడు. దాని పక్కనే ఉన్న ఇంకొక గడియారంలో తాను గంట సేపట్లో తిరిగి వర్తమానంలోకి వచ్చేటట్టుగా అమర్చుకున్నాడు. మొదటి గడియారంలో కాలం మెల్లిగా వెనక్కి వెళ్ళసాగింది. చివరికి మిహిర్ చంద్ర తొలిసారిగా సైంటిస్ట్గా అవార్డు అందుకున్న కాలానికి వెళ్ళాడు. అక్కడ తాను అందరి కరతాళ ధ్వనుల మధ్య, అందరి హర్షధ్వానాల మధ్య అవార్డు అందుకుంటున్నాడు. అవార్డు అందుకున్న తర్వాత తనకు కలిగిన ఉత్సాహంతో తాను మరిన్ని పరిశోధనలకు శ్రీకారం చుట్టాడు. కానీ గతంలోకి వెళ్ళి తాను అవార్డు అందుకోవటం చూసిన తర్వాత మిహిర్ చంద్ర ఒక్క నిమిషం గమనించాడు ఒక విషయం. తను కనిపెట్టిన టైం మెషిన్లో కాలంలో ముందుకి వెనక్కి వెళ్ళి రావచ్చు, కానీ అక్కడ పరిస్థితుల్లో భౌతికంగా ఏ పని చేయలేరు. కేవలం అక్కడ దృశ్యాలను, అక్కడ జరుగుతున్న సంఘటనలను గమనించవచ్చు. తాము ఆ సంఘటనల్లో ఉన్నట్టుగా అనుభూతి చెందవచ్చు. ఒకవేళ అలా కాకుండా తాము ఆ సంఘటనల్లో కల్పించుకుంటే ఇక అక్కడే ఉండిపోతారు. అంటే గతంలోకి వెళ్ళి ఒక సంఘటన దగ్గర ఆగిపోతే ఆ సంఘటన కేవలం చూడవచ్చు, కానీ ఆ సంఘటనలో పాలు పంచుకుంటే ఇక ఆ కాలం దగ్గరే ఆగిపోతారు. వారి జీవితం ఆ కాలం నిండే ముందుకు సాగుతుంది. ఇదంతా తెలుసుకున్న మిహిర్ చంద్ర ఇంకేదో గమనించే అంతలోపే గంట సమయం గడిచిపోయింది. తన ఇంట్లో టేబుల్ మీద మెల్లగా కళ్ళు తెరిచాడు మిహిర్ చంద్ర. ఇక జరిగిందంతా గుర్తు చేసుకున్న మిహిర్ చంద్ర మైథిలిని చూశాడు. ఏదో తీవ్రంగా ఆలోచిస్తూ ఉంది ఆమె. మిహిర్ చంద్ర ఆమెను దగ్గరికి తీసుకుంటూ, మైథిలి, నా జీవితంలో నేను కనిపెట్టిన వాటిలో ఈ టైం మిషన్ ఎంతో గొప్పది. అందులో మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు. మైథిలి, ఇంతకాలం నా పరిశోధనలో ఉండిపోయి నిన్ను సరిగా పట్టించుకోలేదు, నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళను కూడా లేదు అంటూ ఆమెను హత్తుకున్నాడు. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్ళి రావచ్చు అంటున్నారు, మరి తిరిగి ఎప్పుడొస్తాం ప్రశ్నించింది మైథిలి. మనం ఎంత సమయం కావాలనుకుంటే అంత సమయం అక్కడే ఉండొచ్చు చెప్పాడు మిహిర్ చంద్ర. సమయం సంగతి నేను చూసుకుంటాను, ఎక్కడికి వెళ్ళాలో చెప్పు మరి మైథిలిని చూస్తూ అన్నాడు. మైథిలి ఆలోచిస్తోంది. మన అబ్బాయి దగ్గరికి, అమెరికా వెళ్దామా? ఊటీ, కొడైకెనాల్, స్విట్జర్లాండ్ అలా చెప్పుకుంటూ ఉండిపోయాడు మిహిర్ చంద్ర. అలా చెప్పుకుంటూ పోతున్న భర్తను వారిస్తూ, ఏవండి పిలిచింది మైథిలి. ఏమిటన్నట్టుగా చూశాడు మిహిర్ చంద్ర. ఎక్కడికి వెళ్ళాలో నేను చెప్తాను, కానీ చెప్పిన తర్వాత మీరేం అనుకోకూడదు అంది. నువ్వేం అడిగినా నేనేం అనుకోను భరోసా ఇస్తున్నట్టుగా మైథిలి నుదుటిపై ముద్దు పెట్టాడు మిహిర్ చంద్ర. మనిద్దరం కలిసి 1999వ సంవత్సరం ఫిబ్రవరి 20కి వెళ్దామండి భర్త మొహంలో భావాలు గమనిస్తూ చెప్పింది మైథిలి. 1999 ఫిబ్రవరి 20కా? అదే ఆ రోజుకి ఏమిటి ప్రత్యేకత అనుకుంటూనే ఆలోచిస్తున్నాడు మిహిర్ చంద్ర. అతడి ఆలోచనలు వెనక్కి వెళ్ళాయి. తమ పెళ్లి రోజు అదే సంవత్సరం ఫిబ్రవరి 14, కానీ 20వ తేదీ తమ తొలి రాత్రి. కొద్ది క్షణాల తర్వాత మిహిర్ చంద్రతో వేల భావాలు ప్రకంపనాలై మనసును తాకాయి. తన భార్య మనసులో ఏముందో తనకు అర్థమైంది. తనను, తన సామీప్యాన్ని వదిలి ఎంత మిస్ అయిందో ఒకే ఒక్క మాటలో తనకు తెలియచెప్పింది. భార్యతో గడపవలసిన సమయం మొత్తం తన పరిశోధనలకి అంకితం చేశాడు. తన కోసం ఎదురుచూపులు చూస్తూ మైథిలి ఎంత బాధపడుంటుందో మిహిర్ చంద్రకు తెలిసొచ్చింది. వెంటనే తానేం చేయాలో నిశ్చయించుకున్నాడు మిహిర్ చంద్ర. వెంటనే తన కొడుకు వివాన్ చంద్రకు ఫోన్ చేసి చాలాసేపు మాట్లాడాడు. తర్వాత తన భార్యను చేతుల మీద ఎత్తుకుని తన పరిశోధన గదిలోకి ఎత్తుకుని వెళ్ళాడు. టేబుల్ మీద మైథిలిని పడుకోబెట్టి తనకు, తన భార్యకు టైం మిషన్ వైర్లు తగిలించాడు. సమయాన్ని మార్చాడు.
గతంలోకి వెళ్ళి తాము ఆ పని చేస్తే అక్కడే ఉండిపోతామని, మరలా తమ జీవితం అక్కడి నుంచే మొదలవుతుందని మైథిలికి తాను చెప్పదలుచుకోలేదు. కాలం వెనక్కి గడిచింది. తమ తొలి రాత్రి జరిగిన రోజు వద్ద ఆగింది. ఇక ఓ పెద్ద తోట, ఆ తోటలో పచ్చని చెట్ల మధ్య పర్ణకుటీరంలాగా ఉన్న చిన్న ఇల్లు చూడముచ్చటగా ఉంది. ఆ ఇంటి చుట్టూరా ఉన్న పలు రకాల పళ్ళ చెట్లు సువాసనతో గుబాళిస్తున్నాయి. మల్లె, సంపెంగ, మందార, పారిజాతం లాంటి చెట్లు సౌగంధికాలను వెదజల్లుతూ మత్తెక్కిస్తున్నాయి. ఆ పర్ణకుటీరం లాంటి ఇంటి లోపల పెద్ద పట్టె మంచం, ఆ పట్టె మంచం రంగుల పువ్వులతో అందంగా అలంకరించబడి ఉంది. మంచం ఉన్న ఆ గదిలో కింద మొత్తం పూలు పరచబడి ఉన్నాయి. బయట చెట్ల నుంచి వీస్తున్న చల్లటి గాలి కొద్దిగా తెరిచి ఉన్న కిటికీల నుంచి హాయిగా తగులుతోంది. ఆ గదిలో వేచి ఉన్న ఆ పూల సువాసనను, కిటికీల నుంచి వస్తున్న చల్లటి గాలిని ఆస్వాదిస్తూనే మరోపక్క తొలి రాత్రిలో పంచుకోబోయే అనుభూతుల అనుభవాల కోసం, వాటిని పంచే తన భార్య మైథిలి కోసం వేచి ఉన్నాడు. కొద్దిసేపటి తర్వాత అందంగా ముస్తాబై ప్రకృతిలోని వనకన్యలా ఉన్న మైథిలి గదిలోకి అడుగుపెట్టింది. మైథిలి చేయి పట్టుకుని మంచం మీద తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు మిహిర్ చంద్ర. ఆమె మదిలో ఉన్న అలజడి బలమైన ఉచ్ఛ్వాస నిశ్వాసల రూపంలో అతనికి తెలుస్తోంది. అగరొత్తుల పరిమళం అక్కడున్న పూల పరిమళంతో పోటీ పడుతోంది. తెరిచి ఉన్న కిటికీ నుంచి వెన్నెల గది లోపల పరుచుకుని వైట్ కార్పెట్ పరిచేసింది. ఆమె జడలో తురిమిన సన్నజాజుల పరిమళాలు కిటికీ నుంచి వీస్తున్న పూల సువాసనలతో కలిసిపోయి అతడి నాసికను తాకుతూ మధురోహలను కలిగిస్తున్నాయి. ఆమెలోని ప్రకంపనాలు అతడిలో కంపనాలను కలిగిస్తున్నాయి. మెల్లిగా తన చేత్తో ఆమె చేతిని పట్టుకున్నాడు. ఆ స్పర్శ భయం లేదన్నట్టుగా అభయం ఇస్తున్నట్టుగా ఉంది. కొద్దిసేపటి తర్వాత తేరుకున్న మైథిలి భర్తను చూసి చిన్నగా నవ్వింది. ఆమెను కౌగిలించుకుని అలాగే ఉండిపోయాడు అతను. మెల్లిగా ఆమె మెడ వంపులో ముద్దు పెట్టుకున్నాడు. ఆమె ఒంటిలో వచ్చి వస్తున్నటువంటి వెచ్చని ఆవిరులు అతన్ని మరింత వివసుణ్ణి చేస్తున్నాయి. ఒక్కసారిగా 4 పెదవులు ఏకమయ్యాయి. అక్కడున్న బిడియాలు, మొహమాటాలు, సంకోచాలు మొహం చాటేశాయి. ఆమె శరీరం నుంచి ఒక్కొక్క ఆచ్ఛాదన వీడ్కోలు తీసుకుంటోంది. ఆమె అనాచ్ఛాదిత దేహాన్ని అతను ఆపాదమస్తకం స్పృశిస్తూ ఉంటే ఆమెలోని ప్రకంపనాలు అతన్ని మరింత ఉద్వేగపరుస్తున్నాయి. 2 శరీరాల కలయికలోని పరిమళం ఆ గదిలో పరుచుకుంది. తెల్లవారుజామున ఇద్దరూ కలిసి షవర్ బాత్ చేశారు. ఆమె తడిసిన అందాలను అతడు తన్మయత్వంగా హత్తుకున్నాడు. ఆ రొమాన్స్ ఇద్దరి హృదయాల్లో చెరగని ముద్ర వేసింది. గతంలోకి ప్రయాణించిన మిహిర్ చంద్ర, మైథిలి తమ తొలి దాంపత్య జీవితాన్ని మరొకసారి మలిసారిగా అనుభూతించారు. ఎవరికీ లభించని అవకాశం వారికి టైం మిషన్ వల్ల లభించింది. తనను గట్టిగా హత్తుకుని పడుకున్న మైథిలిని తన గుండెలకు మరింత గట్టిగా హత్తుకుంటూ ఆలోచిస్తున్నాడు మిహిర్ చంద్ర. ఇప్పుడు తాము గతంలోనే ఉండిపోవాల్సి వస్తుందని ఆందోళన మెల్లగా అతన్ని కమ్ముకుంటోంది. వర్తమానంలోకి వెళ్ళే అవకాశం ఏమాత్రం లేదు. ఆ ఆందోళనలోనే అతడికి మాగన్నుగా నిద్రపట్టింది. ఇక ఫోన్ అదే పనిగా రింగ్ అవుతూనే ఉంది. చిరపరిచితమైన ఆ ఫోన్ రింగ్ మైథిలి చెవుల్లో వినిపిస్తోంది. మెల్లగా కళ్ళు తెరిచింది మైథిలి. తన పక్కనే తన భర్త మిహిర్ చంద్ర తనను చుట్టేసుకుని పడుకున్నాడు. తామిద్దరూ తమ ఇంటిలో పరిశోధన గదిలో ఉన్నారు. అతడి చేతులను మెల్లగా తొలగించి పైకి లేచింది మైథిలి. జరిగిందంతా కలలా అనిపించసాగింది మైథిలికి. కానీ తన భర్త తన పక్కనే ఉండడంతో అది కల కాదని నిజమే అని తన పెదాల మీద చెరగని భర్త పెదాల ముద్రలు చెబుతున్నాయి. ఫోన్ రింగ్ వినిపిస్తూనే ఉంది. గబగబా వెళ్ళి ఫోన్ తీసింది. అటుపక్క నుంచి కొడుకు వివాన్ చంద్ర ఏడుస్తూ మాట్లాడుతున్నాడు. అమ్మ, 2 రోజుల నుంచి ఇంట్లో ఫోన్ ఎవరు తీయటం లేదేంటి? ఎంత భయంగా ఉందో తెలుసా? ఇవాళ మీరు మాట్లాడకపోతే అక్కడ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలనుకున్నాను చెప్పుకుపోతున్నాడు వివాన్ చంద్ర. కొడుకుకు సర్ది చెప్పి ఫోన్ పెట్టేసింది. అయితే తామిద్దరూ 2 రోజుల నుంచే గతంలోనే ఉన్నామన్నమాట అని అనుకుంటూ భర్త వద్దకు వెళ్ళింది. అప్పటికే లేచి ఉన్న మిహిర్ చంద్ర అక్కడ ఏం జరిగిందా అని ఆలోచిస్తున్నాడు. వర్తమానంలోకి రావటం అతనికి సంతోషాన్ని కలిగించినా తాము గతంలో ఉన్నప్పుడు ఏం జరిగిందో అని పరిశోధిస్తున్నాడు. తామిద్దరూ గతంలోకి వెళ్ళిన కొన్ని గంటల తర్వాత అక్కడున్న గడియారాలు పనిచేయటం ఆగిపోయాయి. తర్వాత వాటిలో వర్తమానంలోకి వచ్చే గడియారం పనిచేయటం ప్రారంభించింది. ఏదైతేనే తామిద్దరూ గతంలోకి వెళ్ళి అవే అనుభూతులను మరొకసారి తమ హృదయాల్లో పదిలపరుచుకుని తిరిగి వచ్చారు. వెనుతిరిగిన మిహిర్ చంద్రకి తన వెనక మైథిలి కనిపించింది. తనను గట్టిగా హత్తుకుని లోపలికి ఎత్తుకుని వెళుతున్న అతన్ని చూస్తూ ఆమె మరలా పరిశోధనలో మునిగిపోయాడేమో అనుకుని భయపడ్డాను అన్నది అతన్ని మరింత గట్టిగా హత్తుకుంటూ. ఇక ఆ పరిశోధనలు ఆపేశాను.
ఇక ఈ పరిశోధనలు మొదలెట్టాలి అన్నాడు ఆమెను ఆపాదమస్తకం పరిశీలిస్తూ. ఇక ఉదయం 6 గంటలు. అలారం మోగుతూనే ఉంది. మెల్లగా కళ్ళు తెరిచింది మైథిలి. పక్కన మిహిర్ చంద్ర లేడు. మరలా పరిశోధన గదిలోకి వెళ్ళాడేమో అని మైథిలి అనుకునేలేపు మిహిర్ చంద్ర కాఫీ కప్పుతో అక్కడ ప్రత్యక్షమయ్యాడు. తర్వాత ఇద్దరు కలిసి షవర్ బాత్ చేశారు. రోజంతా మైథిలిని అంటిపెట్టుకునే ఉన్నాడు మిహిర్ చంద్ర. ఆ రాత్రి భర్తతో, ఏమండి, ఈరోజు కూడా మనం టైం మిషన్లోకి వెళ్ళి మన తొలి రాత్రులు అనుభవిద్దాం తమకంగా అడిగింది మైథిలి. ఇక నుంచి మనకు ఆ టైం మిషన్తో పని లేదు. ఇక నుంచి మనకు ప్రతి రై తొలి రేయి లాంటిదే కన్ను గీటుతూ చెప్పాడు మిహిర్ చంద్ర. ఆ గదిలో పరుచుకున్న రొమాంటిక్ ఫ్లేవర్ని చూసి చంద్రుడు వారికి వెన్నెల వెలుగులతో శుభరాత్రిని చెప్పాడు. అదండి కథ. సుధామయ్య గారు రచించినటువంటి ఈ కథ. థ్యాంక్ యూ వెరీ మచ్.